అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. యెషయా గ్రంథం 46:4 చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసియున్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఎంత మంచి మాట అండి. ఇవాళ రేపు జనాలు ఎలా ఉన్నారంటే, మన జీవితంలో ఉండే ఏ బంధమైనా సరే మనం వారితో మంచిగా ఉంటే వారు మంచిగా ఉంటారు, లేదంటే నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటారు. కానీ మనం ఎలా ఉన్నా, మనం ఆయన పట్టించుకోకపోయినా, ఆయన మాట వినకపోయినా, ఆయన మార్గంలో నడవకపోయినా, మనం ఎంత దూరం పెట్టినా అంత దగ్గరగా వచ్చి మనల్ని ఎలాంటి ఆపదలో పడకుండా, ఎలాంటి శ్రమలలో కూరుకోపోకుండా అంత గొప్పగా ప్రేమించే దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఎవరండి మనకు జీవితాంతం తోడుగా ఉండేది? ఇవాళ నీ దగ్గర 2 రూపాయలు ఉంటే వాళ్ళు నీ దగ్గర ఉంటారు, లేదు అంటే అసలు నువ్వెవరో తెలియదు అన్నట్టుగా ఉంటారు. మీకు నేను ఒక సాంగ్ పాడతాను. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. అవునండి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనల్ని ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా మనల్ని ప్రేమిస్తాడు. ఇవాళ రేపు పేరెంట్స్ కూడా కొన్ని సందర్భాలలో పిల్లల్ని కొట్టే సందర్భాలు ఉన్నాయి, తిట్టే సందర్భాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న కాలంలో పేరెంట్స్ను కూడా కొంతమంది వార్తలు చూసుకున్నట్లయితే తల్లిని చంపిన కొడుకని, కొడుకుని చంపిన తండ్రి అని, భార్యను చంపిన భర్త అని, భర్తను చంపిన భార్య అని, ఇలా ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానాలు చేసి ఒకరితో ఒకరు ఉండాల్సిన వాళ్ళు కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అలా కాదండి. మనకు దేవుడు బైబిల్లో మంచి మాట రాసిచ్చాడు. ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఇంత మంచిగా చెప్పినప్పుడు కూడా మనం వినకపోతే ఎలాగండి? దేవునిపై మన భారాన్ని, మనకున్న ప్రతీదీ దేవునిపై భారం వేసి మనం దేవుని కొరకు ముందుకు నడవాలి. అప్పుడే దేవుడు మన మార్గాన్ని సరళం చేస్తాడు. ఆమేన్.